సినీ నటుడు చంద్రమోహన్ గురించి షాకింగ్ నిజాలు. చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖరరావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగుల రాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగాను, నాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో వైవిధ్య పాత్రలు పోషించారు. కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ను అప్పట్లో పేర్కొంటారు. సిరిసిరి మువ్వలో జయప్రద, 16 ఏళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవితం ప్రారంభంలో చంద్రమోహన్తో నటించి తరువాత తారాపదంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. చంద్రమోహన్ది గోల్డెన్ హ్యాండ్ అని కూడా చెబుతూ ఉంటారు. ఈయన కనుక ఒక అడుగు పొడుగుంటే సూపర్ స్టార్ అయి ఉండేవారని సినీ అభిమానులు భావిస్తారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగించారు చంద్రమోహన్. ఇప్పటికీ తనకు అవకాశాలు ఇచ్చే దర్శకుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రియల్ లైఫ్ లో తనకు 2 కూతుర్లు. సినిమా ద్వారా ఎంతగానో సంపాదించిన చంద్రమోహన్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు వాటి విలువ 100 కోట్లు ఉంటుందని ఆయన గురించి తెలిసిన వారు అంటూ ఉంటారు. చెన్నైలో అనేక పరిసరాల్లో కాంప్లెక్స్లతో పాటు హైదరాబాద్ శిబిరాల్లోనూ ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నాయని సమాచారం. ఆయన చాలా సింపుల్ గానే ఉంటారు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయన జీవితంలో ఎవ్వరికీ దానం కూడా చేయరట. అలాంటి వాటిట్లో చంద్రమోహన్ పాలు పంచుకోరని చాలా మందికి చెబుతూ ఉంటారు. తనకు చెప్పకుండా తన రెమ్యునరేషన్ నుంచి చెన్నైలోని తెలుగు సంఘంకు ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు విరాళం ఇవ్వడంపై ఆయనపై కొన్నేళ్ల పాటు కోపం ప్రవర్తించేవారట.